మరి సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం దయచేసి కలిసి చదువుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం దయచేసి కలిసి చదువుదాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానికి నిర్దోషిగా ఎంచడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని, నీ నోటి బోరగా నన్ను వాడుకోమని అతి శ్రేష్టమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో మరి ప్రభు మనతో ఒక నూతనమైన ఒక అంశం గురించి మనతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాడు. విశ్వాసుల మాటలు ఎలాగుండాలి, వారి తీరు ఎట్లుండాలి, మాట తీరు ఎట్లుండాలి, వారి సంభాషణ ఎట్లుండాలి అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ఏంటంటే అంశము, విశ్వాసులు ఎలా మాట్లాడాలి, ఎట్లా సంభాషించాలి, ఏ తీరులో మాట్లాడాలి అనే లోతైన విషయాన్ని దేవుడు క్లుప్తముగా ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని నామమును బట్టి ఆయన మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి శ్రద్ధగా మన కొద్ది నిమిషాలు విందాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు అంటే మన మాట చాలా పవిత్రముగా ఉండాల. మన మాట చాలా, చెప్పండి, మన మాట చాలా పవిత్రంగా ఉండాల. మన నోటితో సారికి ఏది పడితే అది మాట్లాడకూడదు. మన నోరు చాలా పవిత్రంగా ఉండాలి, వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మన నోరు చాలా పవిత్రంగా ఉండాలి, మన మాట చాలా పవిత్రంగా ఉండాలి, మన సంభాషణ చాలా పవిత్రంగా ఉండాలి. వ్యర్థముగా ఉచ్చరింపకూడదు ఏది కూడా. ఉదాహరణకి ఇప్పుడు మనం చదివినట్టుగా దేవుని నామమును కూడా వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. కొంతమంది సరదాగా కామెడీగా సారికి ఏసునామంలో విడుదల, ఏసునామం అని వ్యర్థముగా వాడుతూ ఉంటారు ప్రతిసారి. దేవుడు అంటున్నాడు ఈరోజు సాయంకాల సమయంలో, నీ మాట చాలా పవిత్రంగా ఉండాలి. వ్యర్థమైనవి నువ్వు పలకకూడదు, వ్యర్థమైనవి నువ్వు మాట్లాడకూడదు, వ్యర్థమైనవి నువ్వు ఉచ్చరింపకూడదు. నువ్వు చాలా పవిత్రంగా నీ నోటిని కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇంకా మనం గమనిస్తే అదే నిర్గమకాండంలోనే 23వ అధ్యాయం దయచేసి ఎవరైనా చదవండి. 23వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. ఎవరైనా అద్భుతమైన మాట ఉండదు చూడండి. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఉన్నది ఉన్నట్టుగా ఏం చేయాలంటే మనము మాట్లాడాలా. లేని వార్తను అసలు మనం మాట్లాడద్దంట. గాలి వార్తలు కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు, అది జరిగిందో లేదో కూడా కొంతమందికి తెలియదు, అసలు ఏదో ఊరికి వాగుతూ ఉంటారు అన్నమాట. వాక్యం చెప్తా ఉంది, లేని వార్తను పుట్టింపకూడదు. హల్లెలూయా. నీ మాట చాలా అంటే చాలా ఉండేది ఉన్నట్టుగానే మాట్లాడాల. ఉండేది ఉన్నట్టుగా ఈరోజు ఉదయం చెప్పిన ఈ లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఈ లోకం మనల్ని పక్కన పెడుతుంది. కానీ మనల్ని ఎవరు హక్కును చేర్చుకుంటారు? యేసయ్య హక్కును చేర్చుకుంటాడు. హల్లెలూయా. మన మాట తీరు చాలా పవిత్రంగా ఉండాలి. ఈ లోకంలో లేని వార్తను అసలు మాట్లాడకూడదు. అలాగే అన్యాయపు సాక్ష్యములు, అన్యాయపు పలకడాలు ఏది కూడా మనం మాట్లాడకూడదు. వ్యర్థమైన మాటలు మన నోటి ద్వారా రాకూడదు. ఈ నోటిని చాలా పవిత్రంగా కాపాడుకోవాలా, మాట చాలా పవిత్రంగా కాపాడుకోవాలా అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి ఎవరైనా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదవండి. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక
మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఎట్లుండాలంట మన మాట ఎట్లుండాలంట? సత్యము మాట్లాడాలంట. హల్లెలూయా. ఏం మాట్లాడాలంట మనము? ఇది జరగని పని కదా. సత్యం మాట్లాడాలంటే చాలా కష్టం. చాలా మందికి అబద్ధాలు చాలా సులువుగా వస్తాయి, చాలా సింపుల్గా మనం అబద్ధాలు మాట్లాడేస్తాం. కానీ దేవునికి అబద్ధాలు ఆడే వాళ్ళు అసలు ఇష్టమే లేదు. సత్యము మాట్లాడేవారు దేవునికి ఇష్టం. అందుకే ఈరోజు మీ సంభాషణ మారాలా, మీ తీరు మారాలా, మీ మాట తీరు మారాలా. అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు రోజు రోజుకి. ఒక మాట ఉంది, దేవుని మాట చాలా శక్తివంతమైనది. దేవుని మాట చాలా, అవునా కాదా? మీరే చెప్పండి, ఆయన మాట శక్తివంతమైనదా కాదా? ఆయన మాటతో సృష్టి అంతా ఏమైంది? కాదమ్మా, కలుగు చేయబడింది. సృష్టి అంతా కూడా ఆయన మాటతో కలుగు చేయబడింది, సృజించబడింది. ఈరోజు మరి ఆ పవర్ నీలో కూడా ఉంది, నీ మాటలో కూడా శక్తి ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం, ఆయన అరచేతిలో మన చెక్కి ఉన్నాడు. ఆయన స్వరూపంలో మనం ఉన్నాం కాబట్టి నీ మాటకు కూడా ఏముండాలి? శక్తి ఉండాలి. హల్లెలూయా. నీ మాటకు బలం ఉండాలి. ఒక పాట ఉంది కదా, నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. ఆయన మాటలో బలం ఉంది. నేను ఇంకో పాట కూడా వాడుకున్నాం, కరుణా సంపూర్ణ పాటలో, ఆ వాక్యమే ఆరోగ్యమై. అంటే దేవుని వాక్యము మనకు ఆరోగ్యం ఇస్తుంది, దేవుని మాట మనకు బలము కలుగు చేస్తుంది, దేవుని మాట మనకు శక్తి కలుగు చేస్తుంది. హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు కదా, పెద్దవాళ్ళను ఊరికే వదరాకే, నోట్తో అనారోగ్యం వచ్చి చచ్చిపోతావే, మాట్లాడి సచ్చవి గసొచ్చది నీకు, గమ్మున ఉండే అంటారు కొంతమంది ముసలోళ్ళని కదా. ఎక్కువ మాట్లాడినా కూడా ఏదో ఒక సమస్యలు వస్తాయి. అందుకే నీతిమంతుడు ఎట్లుండాలంటే, వాక్యం చెప్తుంది, మౌనముగా ఉండాలంట. ఎట్లుండాలంట చెప్పాలి, ఎట్లుండాలంట? మౌనంగా ఉండాలంట. ఈరోజు ఈ లోకముల నీ మీద నిందలు మోపినా, ఈ లోకముల నీ మీద ఎవరైనా సరే మరి నీ కించపరిచేట్టు మాట్లాడినా, నీ మీద అబద్ధ సాక్ష్యాలు పలికినా, ఒక మాట చెప్తా చూడండి, వాళ్ళకి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఒకానొక సమయంలో నీ గురించి లోకం తెలుసుకుంటుంది. అరే ఆ రోజు అనవసరంగా మరి అతను అన్నామే, ఈమెను అన్నామే అని ఆ సమయం వస్తుంది. ఆ సందర్భం దేవుడు క్రియేట్ చేస్తాడు. అంతవరకు నువ్వు ఎట్లుండాలంటే మౌనముగా కాచుకొని ఉండాలా. నీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలా. చూడండి, ఇంకొక మాట నేను చూపిస్తాను. మలాకి 3వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. మలాకి 3వ అధ్యాయం. ఈ మాట అల్టిమేట్ కూడా భయంకరంగా ఉంటుంది. చూడండి ఒకసారి ఈ మాట. మలాకి 3వ అధ్యాయం 16వ వచనం. మన మాటలంట ఎవరో వింటున్నారంట. చూడండి ఒకసారి, మీకు చూపిస్తాను ఎవరు వింటున్నారో. చదవండి 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీ ప్రతి మాట ఎవరు వింటున్నారు? దేవుడు వింటా ఉన్నాడు. జాగ్రత్త. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదే. నోరు ఏదైనా పొరపాటు మాట్లాడిన ఊరంతా కాలిపోతుంది. ఒక మాట చాలు కదా జీవితాలు పాడు చేయడానికి. ఒక మాట చాలు బతుకులు రోడ్డు మీదకి రావడానికి. అట్లాంటి కొంతమంది మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. వారికి పెనేసిపోతారు మాటలతోనే. అటన్నేడని ఇటన్నేడని అని పక్కన కూర్చొని సినిమా చూస్తుంటారు అన్నమాట. అవన్నీ ఒకానొక సమయంలో దేవుడు వింటా ఉంటాడు. వారికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. వాక్యము చాలా ఖండితంగా చెప్తుంది, నీ మాటలంట చాలా పవిత్రంగా ఉండాలా, అలాగే సత్యమును మాట్లాడాలా, అలాగే నువ్వు అబద్ధం ఆడకూడదు, అలాగే నువ్వు మౌనంగా ఉండాలా, అలాగే నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా మాట్లాడాలా. లేని వార్త గురించి అసలు మాట్లాడకూడదు. ఏది చెప్పాలనుకున్నావో చెప్పేయాలి నువ్వు. నేనైతే అదే నేర్చుకున్నా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, యథార్థంగా మాట్లాడడం, సత్యము మాట్లాడడం. ఒకప్పుడు మరి నేను కూడా ఎన్నో అబద్ధాలు ఆడుతూ వచ్చేవాడిని. ఇప్పుడు కూడా ఒక్కోసారి నోటికి అబద్ధాలు వచ్చినప్పుడు టక్కున అబద్ధం ఆడకూడదు అని ఫిక్స్ అయిపోయినా కాబట్టి అబద్ధాలు ఆడడానికి కూడా ఒక్కోసారి సాహసం చేయను. నేను సత్యము మాట్లాడడానికి ప్రయాసపడుతున్నా. మీరు కూడా సత్యం మాట్లాడి చూడండి ఒకసారి, అవి మీ ఎముకలకు జీవము కలుగు చేస్తాయి. హల్లెలూయా. అంటే కుళ్ళిపోతుంది మన జీవితం అంతా, పాడైపోతుంది రోజు రోజుకి.
ఒక చిన్న కథ చెప్తాం మీకు. ఇంట్లో భార్య భర్త చాలా అన్యోన్యంగా ఉన్నారంట, అన్యోన్యంగా చాలా ప్రేమ కలిగి ఉన్నారంట ఒకరికొకరు, భార్య భర్తలు. అయితే తన భార్య ఇంకొక అతనితో మాట్లాడటము, అతనితో సంభాషించడము, అతనితో ఒక సంబంధమైన ఒక తప్పుడు పని చేసుకుంటూ ఉండేదంట. ఒకరోజు భర్తకు అనుమానం వచ్చి భార్యని అడిగాడంట, ఏమే నీకేమైనా కొదవ చేస్తున్నానా, నీకేమైనా ఇబ్బంది చేసినానా, ఎందుకే తప్పు చేస్తావు, సరే చేసేదో చేసిన వాళ్ళు ఇంతకాలం వదిలేసి బాగుందాం కలిసిమెలిసి అని భార్యతో అన్నాడంట. అప్పుడు భార్య అనిందంట, నీ కళ్ళకి నేను ఎట్ట కనపడుతున్నా, తప్పు చేసిన మాదిరి కనపడుతున్నా, చూసుకొని నేను తప్పు చేసిన రుజువు చేయి, నువ్వు తప్పుడు వాడువేమో, నేను తప్పుడు దాన్ని కాదు, అది ఇదని చెప్పి అన్ని అబద్ధాలు చెప్తా వచ్చిందంట. ఒకనొక సమయంలో సరేలే నీదేం తప్పులే నాదే తప్పులేని భర్త మౌనంగా అయిపోయినాడంట, వెనక్కి వెళ్ళిపోయినాడంట. ఒకరోజు భర్త క్యాంపు కోసం ఎవరికో వెళ్తే క్యాంప్ క్యాన్సిల్ అయ్యి ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చేసరికి భార్య అతనితో సంబంధం కలిగి ఉంది. వాకిలి తెరవగానే ఇద్దరిని చూశాడు, ఏం చేయలేదు దిక్కుదోచని స్థితిలో ఉన్నాడు. అప్పుడు భార్యతో ఇట్లా అన్నాడు, నేను తప్పు చేయలేదన్నావు, నీ మాటకు నేను విలువ ఇచ్చిన, మరి ఇప్పుడు నీ బ్రతికేంది ఇట్లుంది, నా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. ఇక్కడ మనకి ఏమర్థమైందంటే, మనము ఎప్పుడైతే తప్పులు చేస్తామో, ఎప్పుడైతే పాపములు చేస్తామో సులువుగా అబద్ధాలు చెప్పేస్తాం. నీతిమంతుడు అబద్ధాలు చెప్పలేడు, దేవుని బిడ్డ అబద్ధాలు చెప్పలేడు. ఎవరైతే ఈ లోకంలో బతుకుతారో వారే తమ నోటిని కాచుకోలేక నోటితో ఇష్టానుసరైన పనులు, ఇష్టానుసరైన మోసాలు, ఇష్టానుసరైనటువంటి బూతులు, ఇష్టానుసరైన అబద్ధ సాక్ష్యాలు, ఇష్టానుసరమైన అబద్ధాలు ఆడేవారు ఈరోజు మనం చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుడు ఒకవేళ ఇట్లాంటి గుణాలు కలిగిన వారు ఇక్కడ ఉన్నారేమో, ఈ టీవీలో వినేవారు కానీ, ఇక్కడ కూర్చున్న మీరు కానీ, సౌండ్ సిస్టమ్ ద్వారా వింటున్న ఎవరైనా సరే, దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మీ నోరును మార్చుకోవాలని, మీ తీరు మార్చుకోవాలని, మీ సంభాషణ మార్చుకోవాలని. రోడ్డులో వెళ్ళేటప్పుడు అల్లరితో కూడినటువంటి అరుపులు కేకలు మనం చేయకూడదు, మౌనంగా ఉండాలి. భక్తులమై మనం చాలా మంది చూడండి, ఒక చిన్న పొరపాటు చేస్తూ ఉంటే ఏం చేస్తారంటే, కుటుంబంలో ప్రార్థన చేసేటప్పుడు మీరు బాగా వినండి, కుటుంబంలో ప్రార్థన చేసేటప్పుడు కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, వాకిళ్ళు తీసిపెట్టి కిటికీలు తీసిపెట్టి గట్టిగా పాటలు పాడి గట్టిగా ప్రార్థన చేసి అందరు వినాలనుకుంటారు. కానీ ఒక సందర్భం పెడతాడు సైతానుగాడు, ఇంట్లో గొడవనో ఇంట్లో ఏదైనా సమస్య తీసుకొచ్చి పెడతాడు. ఆ స్తుతించిన నోటితోనే ఆ నోట్లో నుంచి ఇప్పుడు ఏమొస్తాయి, బూతులు వస్తాయి. అప్పుడు ఈ పొరిగింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరూ అనుకుంటారు, చూడు వాళ్ళ కోడలు నెట్టగొడుతున్నారు, చూడు ఎంత బూతులు మాడుతున్నారు, చూడు ఏంటికమ్మా ఇంత ప్రార్థన చేస్తారు, అటుంటారు ఇటుంటారు, ఏంటికమ్మా అని ఇప్పుడు అందరి దగ్గర ఏం పోయింది, నీకు పరువు పోయింది, సాక్ష్యం పోయింది. నీ మాట చాలా ఖచ్చితంగా ఉండాలమ్మా. ఈ లోకంలో నువ్వు ఏదైనా సరే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే అవన్నీ ఎవరు వింటున్నారంట, దేవుడు వింటున్నారంట. ఆయన వింటున్నాడు, నీ ప్రతి ప్రార్థన వింటున్నాడు, నీ ప్రతి మాట వింటున్నాడు. ఆయనకు అసాధ్యమైనది అన్నీ తెలుసు, ఆయనకి అన్నీ చూస్తున్నాడు ఆయన. కాబట్టి చాలా ఆలోచించి మాట్లాడు. చూడండి, ఇంకో మాట యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, ఒకసారి అద్భుతమైన మాట చూపిస్తా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. హల్లెలూయా. కొంతమందికి ఎవరైనా గొడవ పడతా ఉన్నారనుకో, ఉదాహరణకి ఎదురింటలో పక్కింటలో ఏడన్నా సొడ్డు క్రియేట్ చేసుకున్నా సరే అడిగిపోయి ఆ మాట వినాలని ఆశపడతారు కొంతమంది. ఏం జరుగుతుందో ప్రతి మాట పూసుకొచ్చి వినాలని కొంతమందికి ఆశ ఉంటుంది. వాక్యం చెప్తున్నాడు, దేనికోసం వేగిరి పడాలంట, మనము దేవుని వాక్యం వినడానికి మనం వేగిరి పడాలి. అలాగే మన కింద చదివితే మాట్లాడే ముందర ఎట్లా మాట్లాడాలంట, నిదానించి మాట్లాడాలంట. చిన్నప్పుడు ఒకసారి నాకు నత్తి వచ్చినప్పుడు, కొంచెం మాట నత్తి ఉన్నప్పుడు ఒకసారి నేను డాక్టర్ దగ్గర తీసుకొని పోతే డాక్టర్ ఒక మాట నేను నాతో, నువ్వు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు 10 సెకండ్లు లెక్క పెట్టుకుని మాట్లాడన్నాడు ఆయన. ఎన్ని సెకండ్లు లెక్క పెట్టుకుని మాట్లాడాలంట, 10 సెకండ్లు లెక్క పెట్టుకుని మాట్లాడు. నువ్వు మాట్లాడేది బాగా ఆలోచన చేసుకొని మాట్లాడన్నాడు ఆయన. 10 సెకండ్లు అంటే 1 2 3 4 5 6 7 8 9 10 అయిపోయి మ్యాటర్ అంతా రెడీ అయిపోయింది మైండ్లో.
నిదానంగా మాట్లాడొచ్చు. కొంతమంది మాటలు వరదల్లాగా పొంగుతూ ఉంటాయి. ఆ మాటల్లో కొంతమంది నవ్వుతూ ఉంటారు. ఆ ఎక్కిరి మాటలు, ఆ పనికి మాలిన మాటలు, దేనికి ఉపయోగం లేని మాటలు కొంత మాట్లాడుతుంటే పక్కన చూసి నవ్వే వాళ్ళు ఉంటారు. వాటికి కూడా మనం లెక్క చెప్పాలా. ఇప్పుడు సిగరెట్ తాగే వానికి అంటే సిగరెట్ పొగ పీల్చుకునే వానికి ఎక్కువ రోగం వస్తుంది. అవునా కదా? అవునా కదా? సిగరెట్ తాగే వానికంటే సిగరెట్ పొగ పీల్చుకునే వానికే ఎక్కువ రోగం వస్తుంది. ఈరోజు మీ చుట్టూ ఉన్న వారి మాటల ద్వారా ఆ మాటలకు మీరు ఏకీభవించినారనుకోండి, ఆ మాటలు మీరు విన్నారనుకోండి, ఆ మాటలో ఒకవేళ మీరు కూడా మాట్లాడారనుకోండి, అప్పుడు మీకు కూడా ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రమాదమే, నరకానికి అప్పగించబడతారు సింపుల్గా. అందుకే నీ నోరు కాచుకోవాలి, నీ నోరు జాగ్రత్తగా పెట్టుకో. చాలా కష్టం మన పరలోకానికి పోవాలంటే. దేవుడు ప్రతి దానికి చెప్తున్నాడు, ప్రతిదీ కండిషనే. పరలోకానికి పోవాలంటే చాలా కష్టమైనది, పరలోక రాజ్యం చేరాలంటే. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది కదా, ప్రభువా ప్రభువా అని పిలిచేది అనేకులు, కానీ అక్కడికి వెళ్ళేది ఎంతమంది అంట? కొందరే. ఈరోజు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది బాప్తిసం తీసుకొని ఉంటారు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్తారా? వెళ్ళలేరు. దేవుడు వారి ప్రతి జీవితం ప్రతిరోజు లెక్కిస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, ప్రతిదీ కౌంట్ చేస్తూ ఉంటాడు. ఎన్ని తప్పులు చేస్తున్నామో, ఎన్ని పాపములు చేస్తున్నామో, ఎన్ని అతిక్రమములు చేస్తున్నామో, ఎన్ని దోష కార్యములు మనం చేస్తున్నామో అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు, లెక్కిస్తూ ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. హల్లెలూయా. ఎటుండాలంట మన మాట తీరు? రుచిగా ఉండాలంట. ఎటుండాలంట మన మాట? పోతావురా నువ్వు పరకలేసుకొని, ఇది రుచేనా? ఇంకా లేచినప్పటి నుంచి ఈ నోటితో అసలు ఉప్పు మాదిరి ఉంటామా? అంతా కారం పొడి మాటలే, మంట మాటలన్నీ. రే నాకని చెప్పక నా చికాకు తెప్పియాకరా, కోపం తెప్పియాకరా కదా. లేచినప్పటి నుంచి ఇతరులతో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. అంటే దేవుని వాక్యం చెబుతుంది, ఇతరులతో మాట్లాడేటప్పుడు అంట ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగా ఉండాలంటే. ఎల్లప్పుడూ, కొంతసేపే కాదంట, ఎప్పుడు నువ్వు చేయగలుగుతావు, నీ వల్ల అవుతుంది. నువ్వు ఏడ చేస్తావురా, నీ బతికెంత నువ్వెంతరా కాదు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు ముందుకు పోగలుగుతావు, నువ్వు చదవగలుగుతావు. నీకు ఏడవచ్చదురా చదువు సంధ్య ఏం రాదు, పోరా. అది ఉప్ప, కారం పొడేది. నువ్వు ఉప్పు వేసినావు అంటే ఎట్టుండాలంటే ఆ వంటకు రుచి రావాలా. నీ మాటలకు వాని బాధ అంతా తీరిపోవాలా. మరి మాకెంతో మంది ఫోన్లు చేస్తుంటే వారితో మేము మాట్లాడుతున్నప్పుడు మేము చెప్పే మాటలు, నేను చెప్పే మాటలు అయితే వాళ్ళకి ఎంతో ఆదరణ కలిగిస్తూ ఉంటాయి. అయ్యా నువ్వు మాట్లాడుతూ ఉంటే మాకు బాధ అంతా దిగిపోయినట్టుంది, దేవునితో చెప్పుకున్నట్టే ఉంది, ఎవరితో చెప్పుకోలేదు నా కష్టాలు నా బాధలు, నీతో చెప్పుకుంటున్నామని ఎంతో మంది ఫోన్ చేస్తారు. నా మాటలు అంత రుచిగా మాట్లాడగలుగుతున్నా. ఎందుకు మాట్లాడగలుగుతున్నానంటే నా మాటల్లో దోషం లేదు. నా మాటలు నేను చాలా జాగ్రత్తగా చూసుకుని మాట్లాడుతూ ఉన్నా. నేను చాలా మంది గౌరవం ఇస్తా, రెస్పెక్ట్ ఇస్తా. నేను కూడా అదే కోరుకుంటా, గౌరవం రావాలి. మనం గౌరవం ఇస్తే తిరిగి రెస్పెక్ట్ ఈచ్ అదర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. రెస్పెక్ట్ ఈచ్ అదర్, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరితో ఒకరు మంచి సంభాషణ కలిగి మాట్లాడుకోవాలి. చెడ్డ సంభాషణ అసలు మాట్లాడకూడదు. ఇతర విషయాలు కానీ ఇతర వేరే సంబంధించిన వ్యవహారాలు కానీ మనకు అవసరం లే. ఉప్పు వేసినట్టు ఉండాలి అంతే మన మాటలు, సింపుల్గా టేస్టీగా ఉండాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఆలోచన చేసుకుని మీ మాటలు ఎలాగున్నాయి? నిదానించి మాట్లాడుతున్నావా? మౌనంగా ఉన్నావా? పవిత్రంగా మాట్లాడుతున్నావా? వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావా? అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉన్నావా? చూడండి, ఈ గంట సేపు అంతా నోరు గురించే దేవుడు మాట్లాడుతున్నాడు, మాట గురించే. మరి ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? సరి చేసుకోవాలా. మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. ఒకటేసారి మారాలంటే మారకపోవచ్చు, కానీ ఇప్పుడు ఉదాహరణకి జిమ్ముకు పోయినాం అనుకోండి, ఒకటే రోజు కడుపు తగ్గిపోదు. మినిమం ఒక 2-3 నెలలు జిమ్ చేయాలా, 2-3 నెలలు పరిగెత్తాలా, ఫుడ్ మానేయాలా, ఎంతో డైట్ చేయాలి. అప్పుడు కొంచెం బాడీ అనేది మారిపోతుంది. అట్లాగే
ఈరోజు మీరు ఈ దైవికమైన మేలులు పొందాలంటే, దైవికమైన ఆశీర్వాదాలు మీరు పొందాలంటే అధ్యయనం చేయండి, రోజు రోజుకి ట్రైనింగ్ అవ్వండి, రోజు రోజుకి మార్పుదల తీసుకుంటాండి. ఈరోజు ఇదిగో ఇది మానుకోవాలి, నేను నా నోటిది ఇది తప్పు చేస్తాను, ఈ తప్పు మానుకోవాలా, వ్యర్థమైనవి ఉచ్చరిస్తూ ఉన్నాను, ఇది నాలో రాకూడదు, కారం పొడేసిన మాటలోనే నాలో సూటిపోటి మాటలు, కత్తి కూడా అవసరం లే, కొంతమందికి మాటలతోనే పొడిచేట్టుంటారు కొంతమంది కదా, మాటలతోనే పొడుస్తారు, గొంతు కోసి పారేస్తారు అంతే మాటలతోనే. విలవిల్లాడి దిక్కుదిలకు చచ్చిపోయి చాలా మంది ఉన్నారు. ఒకరోజు నాకు ఒక ఆమె భార్య నాకు ఫోన్ చేసింది, అన్నా నా భర్త ఏం చేసినా సరే కారం పొడి చల్లినట్టేనన్నా, మాటలు పొడిచినట్టు మాడతాడన్నా, ఏ పని చూడన్నా చికాకు పడతాడు, నేను ఇష్టం లేనట్టు మాడతాడన్నా అని అంటది. ఇంకేం చెప్పాలి చెప్పండి. ఈరోజు నిజంగా ఎంతోమంది కుటుంబాలలో ఈ మాటలతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోడలు మాట్లాడితే అత్త బాధపడుతుంది కదా, అత్త ఏదనంటే కోడలు బాధపడుతుంది, కొడుకు ఏమనంటే, ఈ మాటలతోనే వచ్చేది తలకాయ నొప్పి అంత తకరాలన్నీ కూడా. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, మీ మాటలు నిదానంగా మాట్లాడుకోండి, నిదానంగా పెట్టుకోండి, సింపుల్గా మాట్లాడుకోండి, రుచిగా మాట్లాడుకోండి, ఎక్కువ డీప్గా పోవాకండి, ఏది పడితే అది మాట్లాడద్దు. నీ చుట్టూ ఒకరు ఎవరైనా వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంభాషణలు అంటే దూరపరచుకోవాలి వారిని. ఆలోచన చేయండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట చూపిస్తే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఇక్కడ మీరు గమనిస్తే జ్ఞానము కలిగి, తెలివి కలిగి మనం మాట్లాడాలా. ఎట్ట మాట్లాడాలా? మన మాటలు ఎట్టున్నారంట, తెలివి నెలలో మాత్రం ఉండొద్దు. మన మాట మనం మాట్లాడినామంటే, నిలబడినామంటే, ఇప్పుడు యూపీఎస్సి కలెక్టర్స్కి ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఇంటర్వ్యూ జరిగినప్పుడు వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్సే మెయిన్ బేస్ తీసుకుంటారు అనమాట. అంటే వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా సంభాషిస్తున్నాడు, క్వశ్చన్ ఆన్సర్ల కంటే అతని వే ఆఫ్ స్టైల్ ఎట్లుంది, ప్రజలు ఇతను మాట్లాడగలుగుతాడా, సమస్యలు తీర్చగలుగుతాడా అనే రకంగా ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. ఒక కలెక్టర్ని తీసుకోవాలంటే అతను తెలివిగా మాట్లాడుతున్నాడా, మనకి ఎన్ని రాష్ట్రాలు అంటే తక్కువని చెప్పేవాడా కాదా, ఎక్కడ జనాభా ఎక్కువ ఉంది చెప్తాడా చెప్పడా, అంటే జ్ఞానమున మాటలు, జ్ఞానం కలిగిన మాటలను మాట్లాడాలి. తెలివి లేని మాటలు మనం అందుకే కొంత నీకు తెలివి లేదు ఏం లేదు, పక్కకు పోరా, ఎట్ట మాటలకు నీకు తెలియదు, చిన్న పెద్ద కూడా చూసుకో, నువ్వు ఎట్ట పడతాడో మాటతో పక్కకు పోరా నువ్వు. ఇంకా కొంతమంది కోపం వచ్చి తన్నుతారు, అన్నింటి ఉంటారు కొంతమంది కదా. మాటలతోనే యుద్ధాలు జరిగాయి, చాలా మాటలతోనే యుద్ధాలు జరిగినాయి ఇంతకాలం. ఇద్దరు భార్య భర్తలు ఎదురింటి వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు పడింటుందో ఈయన దగ్గర ఒక 20,000 30,000 వడ్డీకి తీసుకుంటారు, ఆ వడ్డీ ఎగురు కొడతారు, అసలు ఎగురు కొడతారు, ఇంకా వాడు అయిపోయి ఇంకా వాళ్ళ నుంచి వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. ఇంకా ఏమి యుద్ధం? మాటల యుద్ధం. ఏమి యుద్ధము? శతగానప్పుడు ఎందుకు తీసుకున్నావు అనే మాటలు వచ్చాయి. మేము శతగానంలో నువ్వు ఎందుకు చెప్తామని ఈ వల్ల నుంచి ఆ వల్లకు పడతాయి. అప్పుడు ఒకరి మాటలు ఒకరికి పడి 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 గొడవలు అవుతానే ఉంటాయి. కాబట్టి మాట చాలా జాగ్రత్తగా ఉండాలా. దయచేసి స్కూల్లో పిల్లలకి చెప్తారు, స్కూల్లో పిల్లలు టీచర్ ఏమంటుందంటే కీప్ సైలెన్స్ అని అంటది, పిన్ డ్రాప్ సైలెన్స్ అని అంటది. అంటే జాగ్రత్తగా మౌనంగా ఉండండి, అరవద్దు. ఈ లోకంలో కూడా మనము మన నోరు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. మీ నోరు చాలా శక్తివంతమైనది, మీరు పలుకుతే ఏదైనా జరిగిపోతాయి. యెహోషువ మరి ప్రార్థించగా సూర్యుడు చంద్రుడు ఏమైనాడు? అయిపోయినాడు. ఈరోజు దేవుని మాటను బట్టి సమస్తం సృష్టించబడింది. ఈరోజు నీ మాటను బట్టి కూడా ఇతరులకు మేలు కలగాల. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటను బట్టి ఇతరులకు ఏం కలగాల? మేలు కలగాల, ఆశీర్వదించబడాల. అప్పుడు నీ మాటలు ఎట్టుండాలి? మరి ఉప్పు వేసినట్టు ఉండాలి నీ మాటలు, కారం పొడేసినట్టు ఉండకూడదు. ఎట్టుండాలి నీ మాటలు? ఉప్పు వేసినట్టుగా. కాబట్టి ఆలోచన చేసుకోండి దయచేసి. ఒకవేళ మన నోరులు కూడా ఇట్లాంటి అనుభవంలో ఉన్నాయేమో మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప నా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.